మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. సుమన్ టీవీ కొత్తగూడెం ప్రేక్షకులకి నమస్కారం. మనకి తెలుగు పండుగ ఉగాది మనకు సంవత్సరం మొదలవుతుంది. ఉగాది తర్వాత వచ్చే మొట్టమొదటి పండుగ శ్రీరామనవమి. మరి శ్రీరామనవమి, శ్రీరాముడు అనగానే మనకి గుర్తొచ్చే మన ఆలయం భద్రాచలం. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయినటువంటి మన జిల్లాలో ఉన్న అతి గొప్ప ఆలయం శ్రీరాముని మందిరం భద్రాచలం. భద్రాచలంలో కళ్యాణం ఎంత గొప్పగా చేస్తారో మన అందరికీ తెలుసు. భద్రాచలం కళ్యాణంలో అందరికీ తెలిసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తలంబ్రాలు. ఆ తలంబ్రాలు కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మా ఇంటికి కూడా రాముల వారి కళ్యాణం జరిగిన తలంబ్రాలు రావాలి అని ఆశపడతారు. మరి ఆ తలంబ్రాలు ఎక్కడ తయారవుతాయి, ఎక్కడి నుండి వెళ్తాయి అనే సందేహం చాలా మందికి ఉంటుంది మీలో. సో మనకు దానికి సమాధానంగా మనం ఇప్పుడు ఒక టెంపుల్లో ఉన్నాం. కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి గణేష్ టెంపుల్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ చాలా మంది మహిళలు ఒక గ్రూపు లాగా ఫామ్ అయ్యి, కొంతమంది సభ్యులు ఇందులో ఫామ్ అయ్యి వీళ్ళు గోటి తలంబ్రాలు తీస్తున్నారు. అసలు గోటి తలంబ్రాలు అంటే ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం ఇంట్లో అక్షింతలు అనేవి లేకపోతే తలంబ్రాలు అనేవి బియ్యం తీసుకుని మనం పసుపు కలిపి అలా తయారు చేసుకుంటాం. కానీ శ్రీరాముల వారికి చేసే ఆ కళ్యాణంలో ఇలా డైరెక్ట్గా బియ్యాన్ని మనం తీసుకుని అక్షింతలు అనేవి తయారు చేయరు. ఇక్కడ ఏం చేస్తారంటే, ఆ వడ్లు డైరెక్ట్గా మనకు పొలం నుండి, అంటే రైస్ మిల్లు నుండి కానీ షాప్ నుండి కానీ వాళ్ళు కొనరు. డైరెక్ట్గా పొలంకి వెళ్ళి ఆ పొలం నుండి వాళ్ళు వడ్లు తీసుకొచ్చి వాళ్ళు చేతితో, అంటే వస్తువు కానీ ఏ పరికరం వాడకుండా చేతితో కేవలం ఆ గోళ్ళతో మాత్రమే వాటిని ఆ పొట్టు తీసి ఆ తలంబ్రాలు అనేవి తయారు చేస్తారనమాట. సో అందుకే వాటిని గోటి తలంబ్రాలు అంటారు. సో అందుకు ఆ గోటి తలంబ్రాలని భద్రాచలంలోనే కాకుండా చాలా ప్రాంతాల నుండి, వేరే వేరే జిల్లాల నుండి కూడా ఎంతోమంది భక్తులు, కొంతమంది సభ్యులు కలిసి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ప్రతిరోజు ఒక 40 రోజులని 50 రోజులని కొంతమంది శక్తి మేరకు వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళు ఆ గోటితో ఒక్కొక్క ఆలయంలో కూర్చుని ఆ వడ్లు తీసుకెళ్ళి ఒక ఆలయంలో కూర్చుని దేవుడి నామం, శ్రీరాముని నామం జపిస్తూ ఆ వడ్లు తీస్తూ ప్రతి వడ్డుకి వాళ్ళు శ్రీరామ శ్రీరామ అంటూ ఆ వడ్లు గోటితో తీసి ఒక అలంకరించినటువంటి ఒక మట్టి కుండలో వాళ్ళు దాన్ని పెట్టి శ్రీరామనవమికి 2 రోజులు లేదా 3 రోజుల ముందు ఒక మంచి రోజు చూసుకుని పాదయాత్ర చేసుకుంటూ భద్రాచలం వెళ్ళి ఈ మొత్తం అన్ని ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళందరూ కలిసి వాళ్ళు తయారు చేసిన, వాళ్ళు సేకరించిన వడ్లని శ్రీరాముని మందిరంలో ఇచ్చి అక్కడ వాళ్ళు ఆలయంలో వాటిని సమర్పిస్తారు. సో అలా ఈ గోటి తలంబ్రాలు అనేవి తయారవుతాయి. సో మనం ఇప్పుడు ఈ భద్రాచలం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి గణేష్ టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ ఈ గణేష్ టెంపుల్లో కొంతమంది మహిళలు ఇక్కడ గోటి తలంబ్రాలు అనేవి తీస్తున్నారు. సో అవి ఎలా తీస్తున్నారు, ఎలా జరుగుతుంది, ఎన్ని రోజుల నుంచి తీస్తున్నారు, ఇంకా మరిన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఈ గోటి తలంబ్రాలు వలటం మేము 8 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ ఒలుచుకుని ఒక 50 రోజులు ఒలుచుకుని వీటిని తీసుకుని పాదయాత్రగా భద్రాచలం వెళ్తాము. అక్కడ పాల్వంచ కొద్దిసేపు ఆగి తర్వాత భద్రాచలం వెళ్తాం. దాదాపు ఒక 200-300 మంది వస్తారండి, లేడీసే ఎక్కువ. మేము ఇక్కడ 4 గంటలకు బయలుదేరితే తెల్లవారుజామున 3-2 అలా వెళ్ళిపోతాం భద్రాచలం. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కాకపోతే మాకు ఇది చేసినంత రోజులు చాలా ఆనందంగా ఉంటుందండి, చాలా సంతోషంగా, యాక్టివ్ గా వస్తాం. ఇక్కడికి దాదాపు 40 మంది వస్తారు, లేడీస్ ఎక్కువ, లేడీసే పాల్గొంటారండి ఇందులో. జై శ్రీరామ్. హోళీ పౌర్ణమి రోజున రాముల వారి తలంబ్రాలు కలపటము, పెళ్లి కొడుకు చేయటము, వసంతోత్సవము అన్నీ ఉంటాయి. ఆ రోజు కల్లా మేము గోటితో ఒలిచిన తలంబ్రాలు తీసుకొని భద్రాచలం వెళ్ళి అక్కడ ఆ గోటి తలంబ్రాలు కలిపే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఆ తలంబ్రాల్లో కలుపుతారు. గత 24వ తారీఖు మధ్యాహ్నం 3ంటికి అందరూ పాదయాత్రగా బయలుదేరి వెళ్తాము. పొద్దున పూట ఉదయము ఇరుముళ్ళు కట్టుకుంటారు. ఈ 40-50 రోజులు చేసిన వాళ్ళంతా ఇరుముడి కట్టుకొని భద్రాచల యాత్ర బయలుదేరుతారు. 7-8 సంవత్సరాలు అయిందండి మేము తలంబ్రాలు అలవబట్టి. ఫస్ట్ స్టార్టింగ్లో భజన మందిరంలో స్టార్ట్ చేసినాం. భజన మందిరంలో స్టార్ట్ చేసి ఆ సంవత్సరం కాగానే ఏం చేసినాం, మేము గణేష్ గుళ్ళనే ముఖ్యంగా మా గురువు గారు నాగేశ్వరరావు గారు వచ్చేది, మా గుళ్ళనే స్టార్ట్ చేసేది. 7 ఏళ్ల సంధి కూడా ఇక్కడనే కంటిన్యూ. ఇది 7వ సంవత్సరం మేము పాదయాత్ర చేయబట్టి కూడా మా భక్తులందరూ రావడానికి కూడా ఏడొచ్చి నడవటం, పాదయాత్ర చేయటానికి దీనికి ముందు అడుగునే ఉన్నారు. అయితే చేసిన బియ్యం ఏం చేస్తామంటే 21వ తారీఖు ఊరేగింపుకి ఊళ్ళో లోకల్ ఊరేగింపు చేస్తాం. కుండను అలంకరించేసి కుండలు పట్టుకొని ఆయన చేసే బట్టలు
పట్టు వస్త్రాలు అయ్యగారు ఇస్తారు, ఓమయ్య గారు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆయన ఇస్తాడు. ఆ పట్టు వస్త్రాలు, ముత్యాలు అన్ని పసుపు కుంకుమ గాజులతోటి ఊరేగింపు చేస్తాం. 21వ తారీఖు సాయంత్రం ఊరేగింపు అయినాక తీసుకొచ్చేడ పెట్టినాక 24వ తారీఖు అయ్యగారు పొద్దున్నే పూజ చేస్తాడు. పూజ చేసి ఇడుముళ్ళు కట్టించేసి సాయంత్రం 3 గంటలకి పాదయాత్ర చేస్తాం. అందరం ఏనుకూరు నుంచి వస్తారు, జూలూరుపాడు నుంచి వస్తారు, ఖమ్మం నుంచి. ఏనుకూరు జూలూరుపాడు మాత్రం ఇక్కడనే కలుస్తారు, సుజాతనారం ఇక్కడ కలిసి ఇక్కడ సత్రంలో భోజనాలు చేసి అందరం 3 గంటలకి పాదయాత్ర పాలవంచలు కలుస్తారు. పాలవంచ వాళ్ళందరూ పాదయాత్ర. జయ శ్రీరామ్. కుండ అలంకరించి చెప్పినాం. 21వ తారీఖు కుండని అలంకరించేసి మంచిగా పసుపు కుంకుమ పెట్టి పూలు కట్టి ఊరేగింపు పాదయాత్ర లోకల్ చేస్తామండి. చేసి అయ్యే కుండలు మళ్ళీ అట్లా పెడతాం. ఇక ముట్టం, ఇడుముండు కట్టే రోజే కుండలు తీస్తాం. తీసి అప్పుడు అయ్యగారు బేషన్ల పోసి గణపతి పూజ గట్ట చేయించి అందరితోటి మాకు పూజలు చేయించి అప్పుడు ఇడుముళ్ళు కట్టి మాకు ఇస్తాడు. సో ఇప్పుడు మనం కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి గణేష్ టెంపుల్ వద్ద ఉన్నాం. ఇక్కడ గోటి తలంబ్రాలు తీస్తున్నారు, చాలా మంది మహిళలు ఇందులో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ఇక్కడ అయ్యగారు ఉన్నారు, అయ్యగారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సో ఇప్పుడు ఇక్కడ అంటే చాలా మంది మహిళలు వచ్చి ఇక్కడ గోటి తలంబ్రాలు తీస్తున్నారు కదా, అసలు ఇది ఎందుకు చేస్తున్నారు, అసలు ఇక్కడ ఎలాంటి కార్యక్రమం, ఇప్పుడు ఎన్ని రోజులు జరుగుతుంది, దీని గురించి కొన్ని విషయాలు మాకు చెప్పండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈ కలియుగంలో కలో స్మరణాన ముక్తి అన్నట్టుగా కలియుగంలో స్మరణకి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి ఈ స్మరణని దేవాలయంలో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి దక్షిణ అయోధ్యగా పేరొందినటువంటి భద్రాచలం చాలా ఇక్కడ విశేషమైంది. మనకి ఈ అయోధ్య దక్షిణ అయోధ్యగా పేరొందినటువంటి ఈ భద్రాచల సీతారామచంద్ర స్వామి క్షేత్రంలో సీతారాముడు కళ్యాణం శ్రీరామనవమి రోజు చాలా వైభవంగా నిర్వహిస్తూ వస్తారు. అలనాడు శ్రీరామదాసు గారు ప్రతిపాదించినటువంటి రూపంగా బయటనే కళ్యాణం చేయాలి అని చెప్పి ఆయన ప్రతిపాదించారు. అప్పటి నుంచి కూడా భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం బయట చాలా వేడుకగా చలో పందిర్ల మధ్యలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో చాలా వైభవంగా ప్రతి ఏటా కూడా జరుగుతూ వస్తున్నది. అయితే ఈ గోటి తలంబ్రాలు అనేటటువంటివి స్వామివారికి కళ్యాణంలో ముఖ్యంగా ఉపయోగించేటటువంటివి తలంబ్రాలు. వీటిని అక్షింతలు అంటారు. అంటే క్షయం కానిది, ఎప్పుడు కూడా క్షయం కానిటువంటిది. అక్షరం ఎలాగో క్షయం తగ్గిపోదో, దానికి జీవం ఎప్పుడు పోదో దాన్ని అక్షింతలు అంటారు. అలాగే ఈ అక్షింతల్ని తలంబ్రాలను కూడా పిలుస్తూ ఉంటారు. ఈ తలంబ్రాలని వీళ్ళందరూ కూడా గోటితోటి వలిచి శ్రీరామనామాన్ని ప్రతి తలంబ్రానికి కూడా ప్రతి అక్షంతకి కూడా శ్రీరామ 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 అనే నామాన్ని మనసారా జపించుకుంటూ దేవాలయంలో శుచిగా ఉండి ఏకాగ్రతతోటి నిశ్శబ్దంగా ఆ శ్రీరామనామాన్ని మనసులో జపించుకుంటూ ఈ తలంబ్రాలన్నీ కూడా సేకరించి ఒడ్లుతోటి ఒలుస్తారనమాట. ఈ వడ్లు అనేవి ఎక్కడి నుండి తీసుకొస్తారండి? అంటే ఎవరికి వాళ్ళు తెచ్చుకుంటారా లేకపోతే ఏమన్నా? ఈ వడ్లు అనేవి పంట దగ్గర నుంచి నేరుగా తెచ్చుకుంటారు. ఇవి మళ్ళీ మిల్లుకి వెళ్లకుండా శుద్ధిగా ఉన్న చోట ఒక చోట మాట్లాడుకుని ప్రతి చోట కూడా రామ తలంబ్రాలకి సేకరించేలాగా అందరికీ కొత్తడలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నిటికీ కూడా వెళ్ళి భక్త బృందాలు ఏవైతే ఉన్నాయో ఆ భక్త బృందాలందరూ కూడా ఈ గోటి తలంబ్రాల కోసం మాకు ఇన్ని వడ్లు కావాలి అని చెప్తే ఆ పంట వాళ్ళు నేరుగా తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు. అవి అక్కడి నుంచి వీళ్ళు తెచ్చుకొని కొంతమంది సేవ చేయాలనుకున్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు కొంతమంది తీసుకొని ఒక 10 మంది 20 మంది గ్రూప్గా తయారయ్యి బృందంగా తయారయ్యి శ్రీరామనవమికి తలంబ్రాల కోసం వీరందరూ కూడా ఒలిచి తర్వాత ఇక్కడ గణేష్ సేవా సమితి వారు గత 8 సంవత్సరాలుగా ఇలా చేస్తూ వస్తున్నారు. వీరు గణేష్ సేవా సమితి వారు ఇలాగా ఏకాగ్రతగా వడ్లన్నీ చాలా శ్రద్ధగా ఒలిచి రోజు కొన్ని వడ్లు చొప్పున 1 గంట 2 గంటల సమయం కేటాయించి అందరూ ఇక్కడ సమీకృతమై శ్రీరామనామాన్ని జపించుకుంటూ ఇలా ఒడ్లు ఒలుస్తారు. ఆఖరణ శ్రీరామనవమి ఇంకా 2 రోజుల్లో ఉందనగా వీరందరూ కూడా పాదయాత్రగా ఇక్కడ నుంచి ఈ 40 కిలోమీటర్ల వరకు భద్రాచలం వరకు కూడా పాదయాత్రకు వెళ్ళి ఆ గోటి తలంబ్రాల్ని శ్రీరాముల వారికి సమర్పించి వారి భక్తిని చాటుకుంటూ ఉంటారు. సో అంటే ఇది ఎన్ని రోజులు జరుగుతుందండి? ఇది అంటే ఇప్పుడు మనం 2 నెలలు కష్టపడ్డాం అనుకోండి, 2 నెలలకి 2 కేజీలు అవుతాయి. ఒక 20 మంది భక్తంగా ఉంటాయి. అంటే ఒక ఒడ్డు ఒలవాలంటే కొంత సమయం పడుతుంది. అలా ఒక్కొక్క అక్షింతలను తీస్తారు. ఇప్పుడు గుప్పెడు బియ్యం తీసుకుంటే మనకి చాలా బియ్యం ఉంటాయి. కాబట్టి ఆ గుప్పెడు బియ్యం అలవాలంటే మనకు 10 రోజులు 20 రోజులు పడుతుంది.
అలాగా ఒక 20 మంది ఒక 2 నెలలు ఇలా ఏకాగ్రతగా 2 గంటల సమయం కేటాయిస్తే మనకి అయ్యో 2 కేజీలు మాత్రమే అవుతాయి. కాబట్టి వీళ్ళు ఇంకా ఎక్కువ మనకి అవ్వాలంటే కనుక కావాలి కాబట్టి ఇంకా కొంతమంది భక్తి బృందం వాళ్ళు వాళ్ళకి ఈ విషయం చెప్తే కొన్ని దేవాలయాలు ఇంత దూరం రావాలని వచ్చే అవకాశం లేని వారు దగ్గర దేవాలయంలోకి కొన్ని ఒడ్లు తీసుకెళ్లి అక్కడ ఒక 20 మందిగా ఏర్పడి వీరందరూ కూడా ఫలానా రోజు అనుకొని అక్కడికి తీసుకెళ్లి సమకూరుస్తారు అనమాట. అంటే ఇక్కడ చూస్తే కేవలం ఆడవాళ్ళే కనబడుతున్నారు. అంటే ఆడవాళ్ళే చెయ్యాలి అని ఏమన్నా ఉందా? మగవాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు? మగవారు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి వీరికి ఎక్కువ శ్రద్ధ ఉన్నది కాబట్టి వారు వచ్చి కూర్చుంటారు అనమాట. వాళ్ళ ఇంట్లో పనులన్నీ సమకూర్చుకొని ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని స్వామివారి నామాన్ని జపించుకుంటూ చేసుకుని వెళ్తుంటారు. మగవారు కూడా పాల్గొంటూ ఉంటారు, చాలా మంది వస్తూ ఉంటారు. వారు ఆదివారాలు సెలవు దినాలప్పుడు వాళ్ళు కూడా వచ్చి అవకాశం ఉన్న వాళ్ళు ఒలిచేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ వడ్లని ఒలిచే ముందు ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి అలా చేయడం అలా ఏమన్నా ఉంటుందా? డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు వచ్చాక మనం ఏ గుళ్ళు అయితే చేస్తున్నాం ముందు ఆ దేవుడి యొక్క అనుగ్రహం తీసుకొని రాముల వారి అనుగ్రహం తీసుకొని తర్వాత ఒలుస్తూ ఉంటారు. అప్పటి నుంచి రోజు ఈ సమయం పలానా 10 నుంచి 12 వరకు ఒక సమయం అనుకొని ఆ సమయం వరకు ఒలిచి మళ్ళీ కోతులు పడేయకుండా ఎక్కడ కింద పడిపోయి ఇబ్బంది పడకుండా ఒక భద్రమైన స్థలంలో భద్రపరిచి దాన్ని మళ్ళీ తీసుకుని ఒలుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు దీనికి ఏమన్నా కొన్ని నియమాలు ఇలా ఉండాలి, ఇలాగే వాళ్ళు ఇట్లా ఏమన్నా ఉంటాయా? ఏంలా రాముల వారికి స్మరణ చేయాలంటే ఎలా ఉన్నా కూడా స్మరణ చేయొచ్చు. దీనికి శుచి శౌచంతో పని లేదు. స్మరణ చేసుకోవడానికి శుచి శౌచంతో పని లేదు. కానీ మనం దేవాలయంలో ఒలుస్తున్నాం కాబట్టి కొంచెం స్నానం చేసి శుచిగా వచ్చి దేవాలయంలో కూర్చున్నంత సేపు ఏకాగ్రతగా ఉండేలాగా శ్రీరామనామాన్ని జపించుకుంటూ ఒలగటం ప్రధానం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ అన్ని ఒలిచిన తర్వాత వీళ్ళందరూ నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి భద్రాచలంలో ఇస్తారు. సో ఇలా చుట్టుపక్కల ఊళ్ళ నుండి అన్నిటి నుండి ఇస్తారా? అంటే ఓన్లీ మన జిల్లాకే పరిమితం, ఎక్కడి నుండి వస్తాయి ఇవన్నీ? చెప్పాను కదా, మన కొత్తగూడెంలో కొత్తగూడెం దగ్గర చంద్రగొండ దగ్గర ఒక పొలం ఉన్నది. ఆ పొలం వాళ్ళతో వీళ్ళు మాట్లాడుకుంటారు ముందు వడ్లు నీకు కావాలండి అని. అంటే ఇప్పుడు వాళ్ళు తీసుకొస్తారు, అంటే వేరే జిల్లాల నుండి కూడా వాళ్ళు తీసుకోవచ్చు. వేరే జిల్లాల నుంచి కూడా తయారవుతూ వస్తూ ఉంటాయి. రాముల వారికి 2 కేజీలే వేయం కదా, బోల్డ్ అని తలంబరాలు వస్తారు. కాబట్టి ప్రతి జిల్లా నుంచి కూడా వెళ్తూ ఉంటాయి, ప్రతి ఊరు నుంచి కూడా వెళ్తుంటాయి, ప్రతి గ్రామం నుంచి కూడా స్వామివారి తలంబరాల కింద వెళ్తూ ఉంటాయి. సో ఇది వీళ్ళు తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు శ్రీరామనవమికి 2 రోజుల ముందు వెళ్తారు వీళ్ళు. శ్రీరామనవమి ఇంకా దగ్గరలో ఉందనగా ఒక మంచి రోజు చూసుకుని వెళ్తారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.